స్ట్రోక్ లేదా పక్షవాతం ఇది చాలా తరచుగా వింటూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఎంత చదువుకున్నా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి సరైన సమయానికి రీచ్ అవ్వటం అనేది జరగట్లేదు. డాక్టర్స్గా మేము ఎంత కృషి చేసినా, ఈ అవగాహన కల్పిస్తున్నా కూడా ఆ పర్సన్ ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో వాళ్ళంతట వాళ్ళు హాస్పిటల్కి రాలేరు కదా. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ అవగాహన అనేది కల్పించాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్ట్రోక్ లక్షణాలు ఏంటి, వస్తే మనం మన దగ్గరలో ఉన్న స్ట్రోక్ హాస్పిటల్ ఏది అనేది ఒక ఐడియా ఉందనుకోండి, వెంబడే వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకురాగలుగుతారు. సో బ్రెయిన్ స్ట్రోక్ మనం కనుక క్లియర్గా చూస్తే 2 రకాలు ఉంటుంది. ఒకటి, బ్రెయిన్లోని రక్తనాళాలు లోపల రక్తం ప్రవహించేటప్పుడు ఏదన్నా బ్లాక్ అయితే లేదా రక్తం గడ్డగడితే వచ్చేదాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. అంటే ఆ రక్తం సరఫరా బ్రెయిన్కి ఆగిపోతుందన్నమాట. రెండో రకమైన స్ట్రోక్లో అదే రక్తనాళం చిట్లిపోయి అక్కడ మొత్తం రక్తస్రావం జరుగుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇష్కిమిక్ స్ట్రోక్ అనేది 85% మందిలో చూస్తూ ఉంటాము. ఆ హెమరేజిక్ స్ట్రోక్ అనేది 15%లో మాత్రమే చూస్తాం. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వెంబడే అన్కాన్షియస్ అవ్వడం, బీపీ చాలా ఎక్కువగా ఉండడం, వాంతులు లేదా ఫిట్స్, పెరాలసిస్ వీటితో వస్తూ ఉంటారు. వాళ్ళని వెంబడే కనుక మనం సర్జరీ చేసి కానీ లేదంటే ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద పెట్టి ప్రాణాలు కాపాడాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళలో మోర్టాలిటీ రిస్క్ అనేది ఇనీషియల్ ఫ్యూ డేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ చిన్న బ్లీడింగ్ అనుకోండి, రికవరీ అనేది వాళ్ళలో ఇంకా బెటర్గా ఉంటుంది. వేరాస్ ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యి గనక బ్లాక్ అయ్యి రక్త ప్రసరణ ఆగిపోతే ఆ స్ట్రోక్కి మనకి సరైన ట్రీట్మెంట్ ఫస్ట్ 3 అవర్స్లో మాత్రమే జరుగుతుంది. ఆ 3 గంటల లోపు గనక పేషెంట్ ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వస్తే పేషెంట్ రిసీవ్ చేసుకోగానే ఎమర్జెన్సీలో మా డాక్టర్స్ అందరూ ఎట్లా అంటే ఎగ్జామిన్ చేసి ఈ పలానా పేషెంట్కి స్ట్రోక్ సిమ్టమ్స్ ఉన్నాయి అని వెంబడే స్ట్రోక్ కోడ్ అనౌన్స్ చేస్తారు. ఎంఆర్ఐకి తీసుకెళ్తారు. విదిన్ 10 minutes ఎంఆర్ఐ అయిపోవాలి. మనకి స్ట్రోక్ ఉంది, ఎంత పెద్దది ఉంది, ఎక్కడ వెజల్ బ్లాక్ అయింది అనేది ఒక అవగాహన వచ్చేయాలి. ఆ తర్వాత ఆ బ్లడ్ క్లాట్ని కరిగించే ఇంజెక్షన్ మనం విదిన్ 1 hour ఇచ్చామనుకోండి, చాలా మంది రికవర్ అవుతారు. ఒకవేళ విదిన్ 3 hours ఇచ్చినా కూడా రికవరీ రేట్ అనేది ఆల్మోస్ట్ 80 to 90% ఉంటుంది. 3 hours దాటిన కొద్దీ ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు, ప్లస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇక మరి 3 hours తర్వాతను వస్తే కనుక ఇంక మాకేం ట్రీట్మెంట్ లేదా అంటే ఇంకొక ప్రొసీజర్ కూడా చేస్తూ ఉంటారు. పెద్ద బ్లడ్ వెజల్ కనుక ఏదన్నా బ్లాక్ అయితే మనం యాంజియోగ్రామ్ లాంటి ప్రొసీజర్ చేసి ఆ బ్లడ్ క్లాట్ని బయటికి తీసి అక్కడ స్టెంట్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని స్ట్రోక్ ఇంటర్వెన్షన్స్ అంటారు. ఇది చేయగలిగిన హాస్పిటల్స్ కూడా కొన్నే ఉంటాయి. అంటే ఇవన్నీ చేస్తే మరి పేషెంట్కి రిస్క్ లేదా? డెఫినెట్గా ఉంటుంది. అందుకే వాళ్ళని వెంబడే ఐసీయూకి షిఫ్ట్ చేసి అక్కడ ఒక 1 or 2 days మానిటరింగ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎటువంటి కాంప్లికేషన్స్ రాకపోతే అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేసుకొని 5 days or 6 days తర్వాత ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇదేదైతే ట్రీట్మెంట్ మనం మాట్లాడుకున్నామో అది చేయకపోతే పేషెంట్కి చాలా ప్రమాదం జరిగి ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, ప్రాణాలు కోల్పోవడం, జీవితకాలం పెరాలసిస్ తోటి పక్షవాతంతో బెడ్ మీదే ఉండటం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. అందుకనే ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది అందరూ నేర్చుకోవాలి. బీ ఫాస్ట్ అంటే బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐసైట్, ఎఫ్ ఫర్ ఫేస్, ఏ ఫర్ ఆర్మ్, ఎస్ ఫర్ స్పీచ్. ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ ఏవైనా కూడా మీకు డిఫికల్టీ అనిపిస్తున్నాయి అంటే టీ ఫర్ టైం, టైమ్ ఈజ్ బ్రెయిన్ అని చెప్తాం. సో టైం అనేది వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఈ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్న హాస్పిటల్ మీకు 2 kilometers రేడియస్లో ఏది ఉంది అనేది ముందుగానే అవగాహన కల్పించుకుని మీ ఇంట్లోని వాళ్ళకి, మీ అపార్ట్మెంట్స్లో వాళ్ళకి, చుట్టుపక్కల మీ కిత్ అండ్ కిన్ అంటే మీ రిలేటివ్స్ అందరికీ కూడా చెప్తే వాళ్ళందరూ ఈ అవేర్నెస్ తోటి ఉన్నారనుకో, ఎవరికి స్ట్రోక్ వచ్చినా కూడా విదిన్ 1/2 hour హాస్పిటల్ రీచ్ అయితే విదిన్ 1 hour ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం.